పశ్చిమ గోదావరి జిల్లా కోడి పందాలకు పెట్టింది పేరు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కోడి పందాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో కబడ్డీ పోటీల ముసుగులో పందాలు బార్లు సిద్ధం చేస్తున్నారు. పోలీసులు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న బరులను ధ్వంసం చేస్తున్నారు తప్ప ఇటువంటి వాటిపై దృష్టి సారించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. గతేడాది కూడా అధికార పార్టీ నేతలు భీమవరం శివార్లో కబడ్డీ పేరుతో ముందుగా పోటీలు నిర్వహించి తర్వాత కోడి పందాలు విచ్చలవిడిగా నిర్వహించారు. దీనికి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఉండటంతో ఇటువైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు ఉన్నాయి. పందాలకు స్థలం ఎవరిచ్చినా స్థలం ఎవరిదైనా యజమానులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అయితే కేవలం హెచ్చరికలకు మాత్రమే పరిమితమయ్యారని, పెద్ద పెద్ద కోడి పందాల బరువులపై కన్నెత్తి కూడా చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నిర్వహించడానికి ల్యాండ్ ఇచ్చినా లేదంటే బర్రెలు ఏర్పాటు చేసినా వాళ్ళ మీద మేము తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అలాగే ముందస్తుగా ఎవరూ కూడా బర్రెలు ఏర్పాటు చేయకోకుండా ఎవరైతే మా దృష్టికి వచ్చాయో చేయబోతున్నారని వారికి నోటీసులు ఇస్తున్నామండి మేము చేయొద్దని. అలాగే ఎవరైతే ల్యాండ్ ఇస్తున్నారో ల్యాండ్ ఓనర్స్ కూడా నోటీసులు ఇస్తున్నాము. అదే కాకోకుండా ఈ షామియానా టెంట్ వాళ్ళకి, ఈ చైర్స్ లైటింగ్ వారికి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తున్నాము. అలాగే ఈ కత్తులు తయారు చేసే వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్నాము. ఇవన్నీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగానే, నివారణ చర్యల్లో భాగంగా ఇస్తున్నాము. ఇవి కాకుండా గత సంవత్సరంలో ఎవరైతే మాకు ఐడెంటిఫికేషన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కువ కేసులు, గ్యాంబ్లింగ్ కేసులు ఉన్న వాళ్ళందరినీ తీసుకొని బైండ్ ఓవర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఆకివీడు మండలంలో 129 మందిని మనము ముందస్తుగా బైండ్ ఓవర్ చేయడం జరిగిందండి. 2 లక్షలకి ఎంఆర్ఓ గారి దగ్గర మనం బైండ్ ఓవర్ చేస్తున్నాము. ఇవి కాకుండా యువత ఎవరు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఈ కోడి పందాలకు, గుండాట పేకాట వైపు మొగ్గు చూపుకోకుండా మనము ఈ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళని అడిగి, అలాగే డివైఎఫ్ఐ వాళ్ళ సౌజన్యంతో మనము ఈ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నామండి. ఈ వారం రోజులు కూడా ఈ స్పోర్ట్స్ మన డిగ్రీ కాలేజ్, దుంపగడప డిగ్రీ కాలేజీలోను, గౌట హై స్కూల్ బాయ్స్ కాలేజీలోను చిరుగుడు పోటీలు,